ఈ వైరల్ కపుల్ 2 డేస్ నుంచి మీ ఇన్స్టా ఫీడ్ అంతా నిండిపోయే ఉంటది. ఎవరికైతే వీళ్ళ స్టోరీ తెలీదో వీళ్ళు చూడగానే అబ్బాయి ఎంత బాగున్నారో, ఎంత ముచ్చటగా ఉన్నారో, ఎంత ప్రేమలో ఉన్నారో అని చెప్పి అనుకొని ఉంటారు. బట్ నిజమైన స్టోరీ తెలిస్తేనే గుండె పగిలిపోద్ది అనమాట. అతను ఆస్ట్రానమర్ అనే కంపెనీకి CEO. ఈమెమొచ్చి అదే కంపెనీలో హెచ్ఆర్ అనమాట. ఇంకా తెలిసిందే కదా కార్పొరేట్ లో ఎట్లా ఉంటుందో. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సరే నేను కార్పొరేట్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరిని చేసుకున్నారో చేసుకున్నాక వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు చూసినా సరే కనిపెట్టి ఉంచండి. ఆఫీస్ కి వెళ్తూనే ఉంటారు మీరు చేసిన క్యారెట్స్ పట్టుకొని, బట్ అక్కడే అసలైన కుకింగ్ అంతా చేస్తూ ఉంటారన్నమాట. అండ్ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే అతనికి పెళ్లైపోయి పిల్లలు ఉన్నారంటే ఈమె కూడా పెళ్లి అయిపోయిందంట. బట్ స్టిల్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పార్ట్నర్స్ ని చీట్ చేసేసి వీళ్ళిద్దరూ కాన్సర్ట్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పార్ట్నర్స్ ఏమని అనుకుంటారు, అయ్యో మా ఆవిడ ఎంత కష్టపడుతుందో ఆఫీస్ లో, అయ్యో మా ఆయన CEO ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో, ఇంటికి వచ్చాక నేను హెడ్ మసాజ్ ఇవ్వాలి, ఇవన్నీ అనుకుని ఉంటారు. బట్ వాళ్ళు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే హగ్ చేసుకుని మరి కాన్సర్ట్ ఎంజాయ్ చేయడం చూస్తే గుండె పగిలిపోదు. దిస్ ఇస్ నాట్ లవ్, దిస్ ఇస్ లస్ట్. చీటింగ్ ఈజ్ నెవర్ ఏ మిస్టేక్, చీటింగ్ ఈజ్ ఏ చాయిస్. ఎవరైతే చీట్ చేసి మీ దగ్గరకు వచ్చి అయ్యో తప్పైపోయింది నాకు తెలియదు క్షమించి నీ కాలు పట్టుకుంటాను నాకు తెలియకుండా జరిగిపోయింది అని అన్నాక మీరు వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మేసి అయ్యో తెలియకుండా చేసేసారంటే ఈ ఒక్కసారికి క్షమించేద్దాం అని క్షమించారు అంటే మీ అంత మూర్ఖులు, మీ అంత దద్దమ్మలు లేనట్టే. మీరే గాని మీరు ప్రేమించే వాళ్ళని ఇలాంటి పొజిషన్ లో చూస్తే వాట్స్ యువర్ రియాక్షన్? ఏం చేస్తారు?